జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిజానికి మంచి జరిగిందన్న సంతోషంతోనే మీ అందరికీ నా తరపున ఐస్ క్రీం తినిపించాలని ఇక్కడ ఆపాను. అర్థమైందా? ఇప్పుడు మంచి ఎవరికి జరిగిందని? ఇంకెవరికి? నా మనవరాలికి. ఆ ఉడతలు పట్టే మొహంవాడు తప్పిపోయాడన్న ఆనందంతో నేనుంటే మీరేమో కొంపలు కాలిపోయినట్టు అలా వెర్రి మొహాలేసుకుని దక్షిణానికొకళ్ళు ఉత్తరానికొకళ్ళు మొహం పెట్టి ఇంటికి పైన కట్టారు. నానమ్మ అన్నది కరెక్టే. ఈశ్వరక్క వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇదిగో అబ్బాయి, ఆ మ్యాంగో ఫ్లేవర్ ఇటివ్వు. ఇదిగో కోమలి, నీకు మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, తీసుకో. ఆ వెనిలా ఐస్ క్రీమ్ ఇవ్వబ్బాయి. ఏ సుందరి, వెనిలా ఐస్ క్రీమ్ అంటే పెదాలు తడిపేసుకుంటావు కదా, ఇదిగో తీసుకో. రే వంశీ, బటర్ స్కాచ్ నీకు ఇష్టం కదా, తీసుకో. ఈశ్వరి, నువ్వు ఏ ఫ్లేవర్ అయినా అడ్జస్ట్ అవుతావు కదా, ఇందా పట్టుకో. తినమని చెప్పాలా? కానివ్వండి, తినిపించడానికి ఇదేమీ అన్నం కాదు. ఇంకో రెండివ్వు బాబు. ఇంకోటెవరికి నానమ్మా? ఇంకెవరికి? ఆటోవాడికి కూడా ఇచ్చే, దిష్టి పెట్టేయగలడు. కామాక్షి, తీసుకో. నాకేం వద్దత్తయ్యా. తినక్క, పారిజాతం మీద అరచేసావు కదా, కాస్త కూల్ అవుతావు, తిను. అవునే, దాన్ని చెడుగుడాడేశావు. అది ఇంకో 2 మాటలు మాట్లాడుంటే కామాక్షి దాన్ని 2 దెబ్బలు కొట్టి వచ్చేసేది. నువ్వు గెలిచినందుకే ఈ పార్టీ. రుద్రా, నీ ఆలోచన ఎక్కడున్నట్లేదు? ఏంటి సంగతి? నేననుకున్న ఒక అమ్మాయి కాంపిటీషన్కి రాలేదు. ఇంట్రెస్టింగ్. బట్ అంతకన్నా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పనా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి రాకపోయినా ఒక ఎక్స్ట్రాడినరీ అమ్మాయి మాత్రం వచ్చింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే, ప్లాన్ చేసుకొని వెళ్ళిన పెళ్లి చూపుల్లో అన్ప్లానుడ్గా కలిసిందే ఆ అమ్మాయి ఈశ్వరి. ఓ, ఆ మిరపకాయ కాంపిటీషన్లో ఎవరికో అసిస్టెంట్గా వచ్చిందిగా. అయినా ఎక్స్ట్రా పీస్గా వచ్చిన అమ్మాయిని ఎక్స్ట్రాడినరీ అమ్మాయి అంటావేంటి? ఏం జరిగిందో చెప్తే నీ మాట కొట్టిపారేసి నా మాటకి కట్టుబడతావు. ఏం జరిగింది? మన కాంపిటీషన్లో ఫస్ట్ రావాల్సింది, సర్టిఫికేట్ కొట్టాల్సింది ఆ అమ్మాయే. వాట్ ఆర్ యూ టాకింగ్? అసలేమైందో తెలుసా? ఆపండి. వంట వండింది వేరే అమ్మాయి, మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఆ అమ్మాయికి. తన చేతిలో ఏదో మహిముంది, తన వండే విధానంలో ఏదో స్పెషల్ ఉంది. ఆమె వంటలో స్పెషాలిటీ ఉందో లేదో తెలియదు, కానీ నీ మాటల్లో మాత్రం ఎగ్జాజరేషన్ బాగా ఉంది. నువ్వు కానీ రుచి చూసుంటే ఆమె గురించి, ఆమె వంట గురించి నీ మైండ్ సెట్టే మారిపోయి ఉండేది. చూడు, మనం ప్రతి డిష్ని డెకరేట్ చేయడానికి వెజిటబుల్స్తో పువ్వులు పక్షులు తయారు చేసి పెడతాం. దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్. ఆ అమ్మాయి కూడా అంతే. ఆ ఫేక్ ఫ్లవర్స్ లాగా తనొక ఫేక్ చెఫ్. అలా తీసిపారేసావేంటి రుద్రా? చార్మి శ్రీకాంత్ల ఎంగేజ్మెంట్లో చూశాను కదా, అద్భుతంగా వాసనలు వస్తున్నాయని వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ప్లేస్లో తను నిలబడి తానే వండుతున్నట్టు బిల్డప్ ఇస్తూ కనపడింది. అది కావాలని చేసిందో కోయిన్సిడెన్స్తో చేసిందో నాకు తెలియదు, కానీ వంట మాత్రం కేక పెట్టేలా చేసింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మీరు ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. ఆశలు తక్కువ, అతిశయాలు ఎక్కువ. ఓకే రుద్ర, నాకు కూడా నీ గురించి బాగా తెలుసు. ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తే గానీ టేస్ట్ ఒప్పుకోవు. ఆ అమ్మాయి చేతిలో ఉన్న టాలెంట్, ఆమె వంటలో ఉన్న మ్యాజిక్ ఏంటో నీకు ప్రూవ్ చేసి చూపిస్తా. గుడ్ నైట్ రుద్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.